పీరియడ్ మిస్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు? సో, దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. మీరు పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి జనరల్‌గా 3 రకాల టెస్టులు చేస్తూ ఉంటాం. సో, వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇది చాలా సింపుల్ టెస్ట్. మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి కూడా వీలవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళలో మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా పీరియడ్ దాటిన ఒక రోజుకే ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. సో, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు నెగెటివ్ రిజల్ట్ కనుక వస్తే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు కంగారు పడకుండా మరొక వారం ఆగి టెస్ట్ అనేది రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పేషెంట్ యొక్క యూరిన్ శాంపుల్‌ని ఈ విధంగా సెపరేట్‌గా ఉండే ఒక కిట్ ద్వారా టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ని ఎలా యూజ్ చేయాలి? ఆ కిట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలనేది మరొక వీడియోలో చేస్తాను. అండ్ సెకండ్ టెస్ట్ ఏంటి అంటే సీరం బీటా హెచ్‌సీజీ టెస్ట్. ఈ టెస్ట్‌లో మనం పేషెంట్ యొక్క బ్లడ్ శాంపుల్‌లో బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్ లెవెల్స్ ఎంతున్నాయి అనేది చెక్ చేసి దాన్ని బట్టి ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. దీనికి తప్పనిసరిగా మీరు ఏదైనా హాస్పిటల్‌లో గానీ, ల్యాబ్‌లో గానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇన్వాసివ్ ప్రొసీజర్ అంటే పేషెంట్ నుంచి బ్లడ్ శాంపుల్ అనేది తీసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రొటీన్‌గా అందరి పేషెంట్స్‌కి కూడా ఈ టెస్ట్ అనేది అడ్వైస్ చేయం. కొన్ని సందర్భాల్లో అంటే మనం ప్రెగ్నెన్సీ పొజిషన్ అనేది నార్మల్ పొజిషన్‌లోనే ఉందా? లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా? అనేది డిఫరెన్షియేట్ చేయడం కోసం బీటా హెచ్‌సీజీ టెస్ట్‌ని కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. బీటా హెచ్‌సీజీ టెస్ట్ ద్వారా మీ పీరియడ్ డేట్ కన్నా 5 లేదా 6 రోజుల ముందుగానే మీరు ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మీరు పీరియడ్ క్రాస్ అయిన 5-7 డేస్‌కి ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. అల్ట్రాసౌండ్‌లో జెస్టేషన్ సాక్ రూపంలో ప్రెగ్నెన్సీ తాలూకా ఎవిడెన్స్ అనేది మనకి డేట్ దాటిన 5 రోజుల నుంచి 7 రోజుల్లో కనపడే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది తెలియడంతో పాటు ప్రెగ్నెన్సీ పొజిషన్ ఎక్కడుంది? గర్భసంచి లోపలే ఉందా? లేదా పక్కన ఎక్కడన్నా ట్యూబ్స్‌లో ఉందా? అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటివి ఏమన్నా ఉన్నాయనేది కూడా మనకి అల్ట్రాసౌండ్ ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ 3 టెస్టుల ద్వారా మీరు పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.